అందరి చూపు జ్యూస్ల వైపే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా రకాల జ్యూసెస్ అవైలబుల్లో ఉంటూ ఉంటాయి. ఇంట్లో మనం చేసుకునేది ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించేవి నిమ్మకాయలు, అలాగే పుచ్చకాయలు, అలాగే చాలా రకాల కర్బూజా రకాల టైప్స్ కూడా వాడుతూ ఉంటాం. సో మనం ఆ సమ్మర్ మనం చూసుకున్నట్లయితే ఈ వేసవి టైంలో అయితే చాలా ఎక్కువగా ఉంది టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. అయినా వివిధ పనులపై ప్రజలకు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు వివిధ రకాల జ్యూస్లను తాగుతూ సమ్మర్ హీట్ నుంచి సేద తీరుతున్నారు. ఎటువంటి డ్రింక్స్ తాగితే ఉపయోగం ఉంటుందో ప్రయాణికులు వివరిస్తున్నారు. షుగర్ కేన్ తాగుదాం వచ్చాము. సమ్మర్లో కొంచెం తాగడానికి కూల్గా కడుపులో చల్లగా ఉంటుంది కదా, సో అందుకని వచ్చాము తాగడానికి. సో అందరూ కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. ఎండాకాలం కదా, చిన్నపిల్లలు కానీ ఎవరైనా పెద్దోళ్ళు కానీ ఎండలో తిరిగేటప్పుడు కొంచెం ఏదైనా చల్లని కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా డిహైడ్రేషన్ కాకుండా తీసుకుంటే మంచిదని చెప్తున్నాను. మార్నింగ్ 10 o'clock వరకు ఎండ ఎలా అవుతుందంటే అసలు మనం ఎవరం తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఇలాంటి ఎండలో మనం తిరగాలి, నార్మల్గా మనం ఏదైనా సర్వైవ్ అవ్వాలని అనుకుంటే నార్మల్గా ఇక్కడ మా ఫ్రెండ్తో వచ్చాము జ్యూస్ తాగుదామని చెప్పేసి. సో ఏంటంటే షుగర్ కేన్ ఎందుకని మేము తీసుకున్నామంటే నార్మల్గా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి, కూల్ డ్రింక్స్ అని కాకుండా మనం ఈ షుగర్ కేన్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ షుగర్ కేన్ తీసుకుందామని వచ్చాము. మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ ఇంకో 3-4 ఇన్స్టిట్యూట్స్కి తిరగాలి అని అంటే మాకు కొంచెం కెపాసిటీ కావాలి కాబట్టి నార్మల్గా మేము ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని వచ్చాము. బేసికలీ మనము ఇంట్లో కానీ బయట కానీ నిమ్మకాయ రసం బాగా వాడుతూ ఉంటాం. నిమ్మకాయ రసం, ఈ నిమ్మకాయ రసం మన బాడీ లోపల ఉన్న వాటర్ కంటెంట్ ఈ సమ్మర్కి బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ నిమ్మకాయ రసం తాగడం వల్ల ఏంటంటే చల్లదనం పెరిగి ప్లస్ లోపల వాటర్ కంటెంట్ అనేది మళ్ళీ డెవలప్ కావడం జరుగుతుంది. సుగంధం ఉంటుంది, సాల్ట్ మసాలా ఆరెంజ్ మ్యాంగో ఉంటుంది, మంచిగా సెల్లింగ్ ఉంటుంది. బాగా జల్దీ ఎక్కువ అంటే మన సాల్ట్ స్వీట్ ఎక్కువ మంచి సెల్ అవుతుంది. సుగంధ అయితే చాలా మంచిది. ఎండాకాలంలో అయితే ఎక్కువ సుగంధ ఆడుతారు, సబ్జా గింజలు ఆడుతారు, చాలా మంచి ఉంటాయి, మంచి సెల్లింగ్ ఫుల్ ఉంటుంది అనమాట. ఓల్డ్ సిటీలో లభించే సమ్మర్ డ్రింక్స్లో ఫలూదా చాలా ప్రత్యేకమైంది. క్వాలిటీ పదార్థాలు ఉపయోగించి తయారు చేస్తున్నట్లు అక్కడి షాప్ ఓనర్ చెబుతున్నారు. ये बहुत स्पेशल आइटम है, ये बहुत दूर दूर से आके पीते हैं, पूरा पेट में ठंडा रहता है, बहुत अच्छा क्वालिटी है, यहाँ पे पी लेना आप आके। ये इसमें फालूदा रहता है, सब्जी का बीज रहता है, ठंडा रहता है, शक्कर, दूध, आइसक्रीम, मलाई पूरा रहता है। ఓల్డ్ సిటీ శీతల పానీయాలకు ప్రసిద్ధి. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ లభించే స్పెషల్ డ్రింక్స్ తాగుతూ సమ్మర్ హీట్ నుంచి రిలీఫ్ పొందుతున్నారు. ఈ సమ్మర్ హీట్ ని తట్టుకోలేక చాలా మంది ఉపశమనం పొందడానికి చాలా రకాల జ్యూసెస్ ఫ్లేవర్స్ ఎక్కడ దొరుకుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనం హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీలో ఫలూదా చాలా ఫేమస్. ఓల్డ్ సిటీలో చాలా మంది వచ్చి ఇక్కడ ఫలూదా టేస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు చాలా ప్లేసెస్ నుంచి. దాదాపుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫలూదా, లస్సీ అలాగే ఈ జ్యూసెస్ అన్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో అంత ఫేమస్ అయింది ఫలూదా. మరి ఫలూదాని ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నారు, వేరే బయట ప్రోడక్ట్స్ ఏవి రసాయనాలు లేకుండా ఓన్గానే తయారు చేస్తున్నారని చెబుతున్నారు. మరి వీళ్ళతో మాట్లాడడం ఫలూదా ఎంత ఫేమస్ కావడానికి రీజన్స్ ఏంటి, ఏమేమి ఉపయోగిస్తారు అనేది. సో ఫలూదా చాలా ఫేమస్ కదా, దాదాపుగా 50-60 ఇయర్స్ నుంచి ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు కదా. మరి ఫలూదా అనేది ఏ విధంగా తయారు చేస్తారు, ఏమేమి వాడతారు దాంట్లో? దాని నుంచి రోబ్జా ఉంటుంది, మన పెరుగు మనది, మలై, మీగడు అన్నీ మన దగ్గర ఉంటాయి. సొంతం మేమే చేస్తాం తయారు. ఏంది బయట నుంచి కొనుక్కొని వచ్చేది ఉంటాం, అన్నీ సరిగా మేమే ఈయన చేసి ఇస్తూ ఉంటాం. 50-60 సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ ఉంది ఇది. హైదరాబాద్ షెరాన్ హోటల్, ఓల్డ్ సిటీ, చార్మినార్, మచిలీ కమాన్ దగ్గర చాలా మంచిది. ఇక్కడ మేము ఏం బయట నుంచి కొనుక్కుంటాం, అన్నీ మా నుంచే ఈ నుంచే తయారు చేసి ఇస్తాము. ఈ నుంచి చాలా దూరంకి వస్తారు టూరిస్ట్ కానీ అక్కడ కానీ, మొత్తం ఆంధ్ర, తెలంగాణ ఎక్కడి నుంచి పబ్లిక్ కూడా వచ్చి మొత్తం మహారాష్ట్ర వచ్చి ఫేమస్గా ఈ నుంచే తాగుతూ ఉంటారు. తినుడు కానీ, బిర్యానీ కానీ, సీక్ కబాబ్, బోడీ కబాబ్ అన్నీ మషూర్గా ఉంటాయి షెరాన్ హోటల్లో. ప్రతి ఇయర్ ఎండాకాలం చార్మినార్లో ఎక్కువ వస్తూ ఉంటామండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ, అందుకే చాలా పోతుంటే ఇక్కడ ఎగ్జామ్స్కి వెళ్ళాము మా పాప తీసుకొని, వస్తూ ఇలా లస్సీ ఆగిపోతామని. చాలా ఫేమస్ ఉంటుందండి. కొండాపూర్ బెటాలియం. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ సమీపంలో కొన్ని ప్రత్యేక షాపులు పుదీనా, రాగి జావా, బటర్ మిల్క్, లెమన్ జ్యూస్ వంటి డ్రింక్స్ వినియోగదారులకు అందుబాటు ధరలో అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి.
बटर मिल्क और इसकी रेडी है। इसको आपको जो भी है गर्मी के अंदर बहुत दूर से आ रहे हैं, काफ़ी गर्मी हो रही थी तो हमने रुक के यहाँ पे थोड़ा बटर मिल्क वगैरह पिया। आप भी थोड़ा गर्मी में थोड़ा ध्यान रखिए आप सब अपना भी, तो आपको भी अच्छा लगेगा सब। పుదీనా జ్యూస్, బటర్ మిల్క్, రాగి జావా, లెమన్ జ్యూస్ తయారు చేస్తాం మేడం. పుదీనాలో పుదీనా జ్యూస్, పుదీనా, నిమ్మకాయ, తులసి, అల్లం, జల్జీరా ఇవన్నీ గ్రైండ్ చేసి పుదీనాలో కలిపి పెట్టేస్తాం మేడం. దానికోసం జల్జీరా కూడా యాడ్ చేసి ఇచ్చేస్తుంటాం. మరి బటర్ మిల్క్, అల్లం బటర్ మిల్క్ బాగుంటుంది మేడం. రాగి జావా వెరీ గుడ్ ఐటమ్ ఇది. రాగి జావా బాగా సేల్గా ఉంటుంది. రాగి జావా బాగా వస్తుంది. లెమన్ జ్యూస్ న్యాచురల్ లెమన్ జ్యూస్, నిమ్మకాయ పిండి వేసి షుగర్ కలిపి నిమ్మకాయ షర్బత్ అని చాలామంది అవుతుంటారు. లెమన్ జ్యూస్ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో పిల్లల నుంచి కావచ్చు పెద్దవాళ్ళ వరకు తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అరగదు అని చెప్తూ ఉంటారు. ఈ ఎండ వల్ల కొంచెం చిరాగ్గా ఉంటూ ఉంటుంది. సో ఎవరైతే అలా ఫీల్ అవుతూ ఉంటారో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పుదీనా జ్యూస్ తీసుకున్నట్లయితే జీర్ణశక్తి కూడా చాలా మెరుగుపడి ఇంకా ఆకలి వేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పుదీనా జ్యూస్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిదని డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. సో ఇది ఓవరాల్గా వెరైటీ జ్యూసెస్తో ఎవరైతే నగరవాసులు ఈ ఎండకు తాళలేక బయటకు వచ్చే ఏదో ఒక పని నిమిత్తం అత్యవసరంగా బయటకు వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం పొందే విధంగా హైదరాబాద్ వాసులందరికీ కూడా రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇది వాళ్ళ వెరైటీ జ్యూసెస్ పై స్పెషల్ రిపోర్ట్. కెమెరామెన్ హరితో షీలా, హైదరాబాద్ నుంచి.